హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీ వ్లాగ్స్. పూర్ణం బూర్లు ఏ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో చేయాలో చూపించబోతున్నాను. బూరెల్లో లోపల ఉండే పూర్ణం బయటికి రాకుండా ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో కూడా క్లియర్గా చూపిస్తున్నానండి. ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. ఇవి చాలా రుచిగా టేస్టీగా ఉంటాయండి. ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పు నిండా శనగపప్పులండి. శనగపప్పు తీసుకొని ఒక గిన్నెలో శుభ్రంగా నీరున్న గిన్నెలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఈ నీరన్నీ పంపేద్దాం. ఇప్పుడు గిన్నె నిండా నీరు వేసి మూత పెట్టి ఒక 3 గంటల సేపు నాననిద్దామండి. తర్వాత బూరె తయారు చేసుకోవడానికి 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు బియ్యం వేసి శుభ్రంగా కడిగి ఇవి కూడా ఒక 3 గంటల సేపు నానబెట్టుకుందాం. ఈ రైస్ దోశలు వేస్తాం కదండి, ఆ రైసే 3 గంటల తర్వాత కొంచెం నీరు వేసి ఉడికిచ్చానండి. మనం 2 గింజలు నోట్లో వేసుకున్నా తెలిసిపోతుంది ఉడికే లేదో. మనం నమిలి చూస్తే టేస్టీగా ఉడికినట్టు తెలిస్తే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత నీరు లేకుండా ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండి అంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి పాకం తయారు చేద్దాం. దీనికి ఏం పాకం రావక్కర్లేదండి. ఒక బౌల్ నిండా శనగపప్పు తీసుకున్నాం కదా, ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే బౌల్తో హాఫ్ బెల్లం తీసుకోవాలండి. బెల్లంలో ఒక 2-3 స్పూన్లు నీరు వేసి ఈ విధంగా బెల్లం తురుము కరిగించుకోవాలి. కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుందాం. చూడండి, బెల్లం ఉండలు ఏమీ లేకుండా బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. ఇందులో ఉన్న డస్ట్ అంతా ఫిల్టర్లో ఉండిపోతుందన్నమాట. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న బెల్లం ఎంత మంచి బెల్లమైనా లోపల కొన్ని డస్ట్ ఉంటుందండి. ఇప్పుడు అదే గిన్నెలో శుభ్రంగా కడిగి మనం మిక్సీ పట్టుకున్న పప్పు, అలాగే ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం సిరప్ 2 వేసేసిన తర్వాత అదే కప్పుతో పావు ఎండు కొబ్బరి తురుము, 1 స్పూను నెయ్యి, 1 స్పూను యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఏ విధంగా అంటే మనం చేత్తో ముట్టుకుంటే చెమ్మ లేకుండా ముద్దొచ్చే విధంగా అనమాట. అంతవరకు సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ముద్దొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత ఈ విధంగా లడ్డూలాగా తయారు చేసుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగానే మీరు తయారు చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. అలాగే పూర్ణం కూడా బయటికి పోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. బియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఈ విధంగా గారెల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేకపోతే గ్రైండర్ కన్నా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక 3-4 యాలకులు, పంచదార మిక్సీ పట్టుకొని 3-4 స్పూన్లు వేయాలి. చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా బాగా డిప్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం. ఆయిల్ వేడైందా లేదా చూద్దామండి. కొంచెం మనం పిండి తీసుకొని ఆయిల్ వేస్తే వెంటనే పైకి పిండి వచ్చేస్తే ఆయిల్ కాగినట్టే. ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం తీసుకొని ఈ విధంగా బూరెల్లాగా వేసుకోవడమే. ముఖ్యంగా ఏంటంటే మనం వేసిన వెంటనే కదపకూడదండి. అందులో నుంచి బుడగలు ఒక 80% వరకు తగ్గిన తర్వాత కదపాలి. వెంటనే కదిపామనుకో పైనున్న కోటింగ్ పోయి పూర్ణం అంతా ఆయిల్లో స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా బూరిని వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకండి. మీ పెనంకి 2-3 లేకపోతే 4 పట్టినన్ని వేసుకొని తర్వాత ఒకటొకటి అంటుకున్నా సరే మనం విడదీసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా చెప్పిన టిప్స్ పాటిస్తూ పూర్ణం బూరెలు రెడీ చేసుకోండి.
పిల్లలకి చాలా నచ్చుతాయి ఇవి. పెద్దవాళ్ళకి గూడా బాగా నచ్చుతాయన్నమాట. అంతేనండి. ఎంతో టేస్టీ పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. ఇవి 2 రోజులైనా పాడవ్వండి. చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటాయి. 2 రోజులు గూడా నిల్వ ఉంచుకోవచ్చు మనం. అంతేనండి. హ్మ్. పూర్ణం బూరెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ గూడా చేయండి. థ్యాంక్ యూ.